ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్ముతున్న కల్తీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని హైపరాది పిలుపునిచ్చారు. వైసీపీ వాళ్లు మాట్లాడుతూ మీ కుటుంబానికి మంచి చేస్తేనే మాకు ఓటేయండి అని ఓటు అడుగుతున్నారని, ముఖ్యమంత్రి చెల్లెలు ఇద్దరు న్యాయం కోసం రోడ్డు మీద తిరుగుతుంటే మన కుటుంబానికి ఏం మంచి చేస్తాడని హైపరాది ప్రశ్నించారు. మాట్లాడితే వైసీపీ నాయకులు జనసేన తరపున కామెడీ యాక్టర్లు కామెడీ చేస్తున్నారని అంటున్నారని, నిజమైన కామెడీ చేసింది వైసీపీ నాయకులని అన్నారు. రాష్ట్రంలో పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామన్నారు. అది పెద్ద కామెడీ అన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కామెడీ చేశారని, ప్రత్యేక హోదా తీసుకొస్తామని కామెడీ చేసింది ఎవరని ప్రశ్నించారు. నేను వచ్చేటప్పుడే ఒక అతను ఎవరో ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కల్తీ మద్యం తాగినట్టున్నాడు ఒక ఆయన. నా దగ్గరకు వచ్చి హైపరాదిని అడిగానని చెప్పమంటున్నాడు. ఆ కల్తీ మద్యం ఎంత పని చేస్తుందో మీరే చూడండి. ఇంకొక అతనైతే స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ తీసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు. కాబట్టి ఆ కల్తీ మద్యం పోవాలన్నా, అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి. ముఖ్యంగా ఇక్కడ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది నాకు. నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి. దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి, అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి, ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ. అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మీరంతా. వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది? మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమంటున్నారు, అవునా? అసలు వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అవునా కాదు? మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు అది ఒకటి మీరు గమనించాలి, అవునా? ఇంకోటి ఏమంటారు? మేము పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో 10,000 రూపాయలు పడుతున్నాయి అంటారు, అవునా? మరి సాయంత్రం